ఇండియాస్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ 2026 పెద్ది నుంచి మనకైతే సీనియర్ మోస్ట్ యాక్టర్ జగపతి బాబు గారి యొక్క లుక్స్ అయితే రివీల్ అయింది. సప్పల సూర్య అనే క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు జగపతి బాబు గారు. సో నేను ఇప్పటిదాకా ఆయనని ఇంత ఓల్డ్ లుక్ లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు పెద్ది మూవీ నుంచి మనకు అఫీషియల్ గా 4 లుక్స్ అయితే రివీల్ చేశారు. ఒకటి వచ్చేసి మన హీరో రామ్ చరణ్ గారి యొక్క లుక్ పెద్దిగా. సో మనం ఇప్పటిదాకా ఫస్ట్ షాట్ అని రిలీజ్ చేశారు కదా, అందులో కూడా చూసాం. చాలా చికిరి చికిరి అనే సాంగ్ లో కూడా చూసాం. సో అది ఆల్రెడీ రివీల్ అయింది. నెక్స్ట్ సెకండ్ లుక్ వచ్చేసి మనకు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు యాజ్ గౌర్ నాయుడుగా మిర్జాపూర్ మున్నాబాయ్. సో ఇందులో మనకు రామ్ బుజ్జి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మున్నాబాయ్ దివ్యేందు శర్మ. అండ్ ఇక్కడ థర్డ్ లుక్ వచ్చేసి మనకు సో ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ గారు ఆచి అమ్మ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మనకు రివీల్ చేసింది ఫోర్త్ లుక్ జగపతి బాబు గారిది. సో ఈ సినిమాలో మనకు బోమన్ ఇరానీ గారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గానే ఆయన పిక్ ని కూడా షేర్ చేశారు. డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు బుచ్చిబాబు గారితో దిగిన ఫోటోని మనకు సోషల్ మీడియాలో అయితే ఒకటి హల్చల్ అవుతుంది. సో చూడాలి. మొత్తానికి మన సుకుమార్ శిష్యులైన బుచ్చిబాబు సానా గారు సో అండ్ శ్రీకాంత్ ఓదెల గారు ఈ మార్చ్ 2026 2027 కి పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు ది ప్యారడైజ్ ది పెద్ది మూవీలతోటి. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుకుమార్ గారు ఇచ్చిన ఒక వరం లాంటి వాళ్ళు అనమాట. సో ఫస్ట్ సినిమాతోనే ప్రూవ్ చేసుకొని నేషనల్ అవార్డ్స్ ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఇద్దరు డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ రెండు ఫిలిమ్స్ యాదృచ్ఛికంగా ఒకరోజు తేడాతోటి రిలీజ్ అవుతుండడం కూడా అదొక యాదృచ్ఛికంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సో మనకు ప్యారడైజ్ మూవీ మార్చ్ 26 కి రిలీజ్ అయితే పెద్ది మూవీ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చ్ 27 2026 కి అయితే రిలీజ్ అవుతుంది. చూడాలి మరి ఇద్దరు శిష్యుల్లో ఎవరు గెలుస్తారో. నాకైతే 2 సినిమాలు ఆడాలని ఉంది. సో ఈ 2 రా అండ్ రస్టిక్ సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్నాయి. అది కూడా మనకు డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. మీరు ఏ సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మిగతా అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీ అకౌంట్లో ఏమైనా డబ్బులు కట్ అవుతున్నాయా? ప్లీజ్.